హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను ఈరోజు షేర్ చేయబోయే వీడియో ఏంటనేది మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుందండి. బట్టల ఆర్గనైజేషన్ అండి. ఎలా ఈజీగా లేడీస్ ఇంట్లో ఓపెన్ కప్బోర్డ్స్ ఉన్న వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. నేను ఇవి ఆన్లైన్లో అయితే బుక్ చేశానండి. క్లాత్ ఆర్గనైజర్స్ అనమాట. సెట్ ఆఫ్ 4 వస్తాయి ఇవి. సెట్ ఆఫ్ 4 నాకు 230 అలా పడినట్టుందండి మేబీ. మరి ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయిందేమో తెలియదు. ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను ఇవి. వీటికి సైడ్ ఇలా హ్యాంగర్స్ టైప్ కూడా ఇచ్చాడండి మనం క్యారీ చేయడానికి. ఇందులో అయితే డ్రెస్సెస్ అయితే ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్స్ అన్నీ ఈవెన్గా పెట్టుకోవాలండి. అప్పుడే స్పేస్ అంతా ఈక్విలెంట్గా ఆక్యుపై చేస్తుంది అనమాట. లేదంటే ఒక దగ్గర బల్జీగా, ఒక దగ్గర బాగా డౌన్ అయినట్టు అలా ఉంటుంది. మీరు కుర్తా సెట్స్ అయితే మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్ ఫోల్డింగ్, అలానే ఫైనల్ ఫోల్డింగ్ ఒకటి వేసేసి అందులోనే ప్యాంటు దుప్పట్టా పెట్టేసుకోవడమే అండి. ఇవి డైలీ వేర్ కదండి. ఐరన్ చేసి ఉన్నవైతే మీకు ఇంకా ఈజీ అవుతుంది అన్నమాట సర్దుకోవడం. అదే మీకు టాప్స్ సెపరేట్ ఉంటే టాప్స్ పెట్టుకొని లెగ్గిన్స్ వేరేగా ఎలాగో ఆర్గనైజ్ చేస్తారు కదా. అన్ని డ్రెస్సెస్ ఇలానే మనం ఫోల్డ్ అయితే చేసేసుకోవాలండి. సెంటర్ ఫోల్డింగ్ ఒకటి, ఫైనల్ ఫోల్డింగ్ ఒకటి అనమాట. అలాగే లెగ్గిన్స్ కూడా అండి. లెగ్గిన్స్ పెట్టుకోవడంలో కూడా చిన్న టిప్ అయితే చెప్తానండి ఇక్కడ మీకు. ఫస్ట్ లెగ్గిన్ మీరు ఈ ఎలాస్టిక్ నడుము దగ్గర ఎలాస్టిక్ అనేది ఒక డైరెక్షన్లో పెడితే నెక్స్ట్ పెట్టుకోబోయే లెగ్గిన్ది ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలన్నమాట. అన్ని లెగ్గిన్స్ ఎలాస్టిక్స్ ఒకే డైరెక్షన్లో ఒకేలాగా పెడితే బల్జీగా అయిపోతుందండి. ఎలాస్టిక్ వల్ల కొంచెం మనకి ఉబ్బెత్తుగా అనిపిస్తుంది కదా. అలా లేకుండా ఉండాలంటే ఒకటి ఇలా పెడితే ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే స్పేస్ అనేది ఈక్విలెంట్గా ఆక్యుపై చేస్తుంది అన్నమాట ఆర్గనైజర్ అనేది. అన్నీ ఇలానే ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, లెగ్గిన్ అనేది సెంటర్కి ఒక ఫోల్డింగ్ అండి, ఫైనల్గా ఒక ఫోల్డింగ్ అనమాట, అంతే. ఇలా చేస్తేనే ఈ ఆర్గనైజర్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది మీరు పెట్టే బట్టలు ఏవైనా సరే. ఫైనల్గా అయితే ఇందులో నాకు 20 అబోవే పట్టాయండి. ఒక 20 పైన ఉంటాయన్నమాట లెగ్గిన్స్. చూస్తున్నారు కదా ఎంత స్పేస్ సేవ్ అయిందో. అలానే మన ట్రాక్ ప్యాంట్స్, టీషర్ట్స్ కూడా ఇలానేనండి. ఫోల్డింగు ఎలా అయితే అందులో ఫిట్ అవుతాయో అలా ఫోల్డ్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ని బట్టి ఉంటుందండి ఫోల్డింగ్ అనేది. నైటీలు కూడా అన్నమాట. మనకు అందులో ఎలా ఫిట్ అవుతుందో, తక్కువ ప్లేస్లో ఎక్కువ ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకోగలమో మీకు ఒక ఐడియా వస్తుందండి పెట్టే కొద్దీ. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవడమే స్పేస్ని. నైటీస్ అలానే పెట్టికోట్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా. అందులో ఎన్ని ఉన్నట్టు లేదు, కానీ చాలానే పట్టాయండి. స్పేస్ అనేది చాలా ఎక్కువ సేవ్ అవుతుంది మీరు ఇవి యూస్ చేస్తే. అలాగే టీషర్ట్స్ కూడా అండి. టీషర్ట్స్ అయితే మీకు షోరూమ్స్లో ఫోల్డ్ చేస్తారు కదా, హ్యాండ్స్ మడిచేసి సింగిల్ ఫోల్డింగ్ వేస్తారు, అలా పెట్టేసుకోవడమే టీషర్ట్స్ని. ఇవి డైలీ వేర్ డ్రెస్సెసేనండి అన్నీ. మీకు ఐరన్ చేసి ఉన్నవైతే ఇంకా మంచిగా సెట్ అవుతాయి అన్నమాట. అలానే షార్ట్స్ అండి. షార్ట్స్ అయితే సింగిల్ ఫోల్డింగే, ఇంకా 3/4 అనమాట. ఫుల్ లెంగ్త్ వచ్చే ట్రాక్ ప్యాంట్స్ అయితే ఇలా సేమ్ లెగ్గిన్ మోడల్లోనే ఫోల్డ్ చేసుకోవాలి.
ట్రాక్స్కి కూడా అంతేనండి, లెగ్గిన్స్ లానే ఆపోజిట్ డైరెక్షన్లో ఎలాస్టిక్స్ వచ్చినట్టుగా పెట్టుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే సపరేట్ బాక్సెస్లో అన్నీ ఆర్గనైజ్ చేసేసానండి. టీ షర్ట్స్, డ్రెస్సెస్, ట్రాక్ ప్యాంట్స్, నైటీస్ ఇవన్నీ పెట్టేశాను అనమాట. ఇవి యూజ్ చేయడం వల్ల మనకి క్లమ్జీగా లేకుండా ఉంటాయండి. ఎస్పెషల్లీ ఓపెన్ కప్బోర్డ్స్ ఉన్న వాళ్ళకైతే మంచిగా వర్క్ అవుతాయండి ఇవి. ఇంటీరియర్స్ ఉన్నా కూడా వర్క్ అవుతాయండి, ఎందుకంటే క్లాత్ సెపరేటర్స్ లేకపోతే ఇవే యూజ్ చేయాల్సి వస్తుంది. లేదంటే మనం పెట్టే ఒక రోకి మధ్యలో మనకి పార్టీషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. లేదంటే మొత్తం బట్టలన్నీ మిక్స్ అయిపోతాయండి. సర్దినప్పుడు బాగానే ఉంటాయి, తీసే కొద్దీ మళ్ళీ క్లమ్జీగా లేకుండా ఉండాలి అంటే మీరు ఇలాంటివి అయితే దొరుకుతున్నాయండి మనకి ఆన్లైన్లో. సో తీసుకోవడంలో తప్పేం లేదు. మనం చాలా వాటి మీదే మనం మనీ అనేది స్పెండ్ చేస్తాం కదా. ఇలా మనకి రెగ్యులర్ లైఫ్లో యూజ్ అయ్యేవి కొనుక్కోవడంలో తప్పేం లేదని నా ఒపీనియన్. ఇదండి ఫైనల్ లుక్ అయితే. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. దీనివల్ల ఇంకొక యూజ్ ఏంటంటే ఒక రో అనేది చెదిరిపోయినా ప్రత్యేకంగా ఆ బాక్స్ ఒకటి బయటికి లాగేసి మళ్ళీ రీఆర్గనైజ్ చేసి పెట్టొచ్చండి. అన్నీ తీయాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే డస్ట్ కూడా ఒక 50% అయితే తగ్గుతుందండి. డస్ట్ పట్టడం కూడా అంతగా పట్టదు. ఇందులో క్యాప్స్ వచ్చేవి కూడా ఉన్నాయండి, చూసే ఉంటారు మీరు. జిప్ సిస్టమ్తో వస్తాయన్నమాట. రెగ్యులర్గా మనం వేసుకునేవి కాబట్టి నేను ఇవి తీసుకున్నానండి. మనం బయట నుండి బట్టలు తెచ్చి మడిచేటప్పుడు ఆ బాక్స్ దగ్గర పెట్టుకొని మడిచేసి అందులో పెట్టేసుకోవచ్చండి, ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ డౌన్ ర్యాక్లో అయితే టవల్స్, బ్లాంకెట్స్ ఇలాంటివన్నీ పెట్టుకున్నానండి. అలాగే ఇవి ఇన్నర్స్కి అయితే తీసుకున్నానండి ఆర్గనైజర్స్. ఇవి 50 రూపీస్ బిలోనే ఉంటాయండి, మనకి అవైలబుల్లోనే దొరుకుతున్నాయి, ఆన్లైన్ కాదండి. ఇలాగే ఇన్నర్స్ కూడా ఇందులో ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే దొరుకుతున్నాయండి ఇలాంటి ఐటమ్స్ అన్నీ. అలానే ఇది సాక్స్ పెట్టుకునే ఆర్గనైజర్స్ అన్నమాట. సాక్స్, కర్చీఫ్స్, మాస్క్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు ఇందులో. ఇలా సపరేట్గా ఆర్గనైజ్ చేసుకుంటే అంత హెక్టిక్ షెడ్యూల్ ఉండదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీరు మోటివేటెడ్గా ఫీల్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.